నమస్తే. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాల్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల ద్వారా అనేక చిన్న పొదుపు పథకాలు అమలవుతున్నాయి. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి సురక్షితమైన పెట్టుబడిగా కూడా పరిగణిస్తారు. పోస్టాఫీస్ పథకం ద్వారా లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం 1995లో ప్రారంభించారు. ఈ పథకం 10,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు హామీ మొత్తాన్ని అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో 18 మరియు 55 సంవత్సరాల మధ్య గల వయసు గల వ్యక్తులు పెట్టుబడిని పెట్టొచ్చు. ఈ పథకంలో చేరడానికి మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోటోగ్రాఫ్లు వంటి అవసరమైన పత్రాల్ని సమర్పించాల్సి ఉంటుంది. తాత్కాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఈ బీమాను 1 లేదా 2 సంవత్సరాల తర్వాత తిరిగి పొందొచ్చు. పాలసీదారు ప్రమాదంలో గనక మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెల్లిస్తారు. ఉదాహరణకు 19 ఏళ్ల వ్యక్తి 10 లక్షలతో పోస్టాఫీస్ బీమా పాలసీని తీసుకుంటే నెలవారీ ప్రీమియం 5,278 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 16 సంవత్సరాల తర్వాత అంటే 35 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ మొత్తం 17.68 లక్షలవుతుంది. మెచ్యూరిటీ వయసును 40 ఏళ్లుగా నిర్ణయించినట్లయితే అంటే 21 ఏళ్ల పాలసీ నెలవారీ ప్రీమియం 3,866 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ తర్వాత 20 లక్షల్ని పొందొచ్చు. ఈ బీమాను 31 సంవత్సరాల పాటు కొనసాగించడానికి నెలకు 2,500 వరకు డిపాజిట్ చేయాలి. దీని ఫలితంగా 24.88 లక్షల మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. 2,000 రూపాయల నెలవారీ ప్రీమియంతో 36 సంవత్సరాల పాలసీ మెచ్యూరిటీ మొత్తం 27.28 లక్షలు వస్తుంది.